Good afternoon, all of you. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి వెబ్సైట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్. అంటే వెబ్సైట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు అంటే వందల్లో వేలల్లో వెబ్సైట్స్ని చూసుంటాం మనం. అవన్నీ ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. వెబ్సైట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అవి కొన్నిటి ఉండొచ్చు, కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి వెబ్సైట్స్లో మనం ఇక్కడ ఒక 10 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అంటే వెబ్సైట్స్ ఎలా ఉంటాయి, ఒక వెబ్సైట్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయొచ్చు, అలాంటి వెబ్సైట్స్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఫస్ట్ బ్లాగ్ ఆర్ పర్సనల్ వెబ్సైట్ అని కూడా అనొచ్చు బ్లాగ్ని. ఇదేంటంటే మెయిన్గా మీ ఇండివిజువల్గా మనకు ఏదైనా ఇష్టం ఉండేది లేకపోతే చిన్న విషయానికి సంబంధించి ఈ వెబ్సైట్ అనేది తయారు చేస్తారనమాట. బ్లాగ్ అనేది మనకి ఏదైనా ఒక నేచర్ గురించి అంటే ఏదైనా ఒక విషయం గురించి అవగాహన ఉంటే ఒక బ్లాగ్ అనేది రన్ చేయొచ్చు. దీన్ని ఈజీగా ఏర్పాటు చేసుకోవాలంటే ఫ్రీగా మనకు ఎక్కడ బ్లాగ్ అనేది వస్తుందంటే బ్లాగర్ అనే వెబ్సైట్ ద్వారా ఫ్రీ బ్లాగ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ వర్డ్ ప్రెస్, సాయి స్క్రీన్ ఈజ్ నాట్ విజిబుల్. నేను స్క్రీన్ ఏం షేర్ చేయలేదు సాయి. 1 minute. ఓకే, షేర్ చేశాను. మనం బ్లాగర్ నుంచి ఇక్కడ blogger.com ఉంది కదా, ఈ blogger.comలోకి వెళ్తే మనం డైరెక్ట్గా ఒక బ్లాగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే లైక్ మనం జీమెయిల్ అయితే ఎలా క్రియేట్ చేసామో ఇక్కడ ఉంది కదా, క్రియేట్ యువర్ బ్లాగ్. ఇలా ఒక బ్లాగ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు తెలిసిన విషయాన్ని గురించి లేదా మనకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి షేర్ చేయడానికి బ్లాగర్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ ఇది. అండ్ బిజినెస్ వెబ్సైట్స్ ఉంటాయి. సెకండ్, బిజినెస్ వెబ్సైట్స్ అంటే ఇవి ప్రొఫెషనల్ వెబ్ డిజైనర్స్తో మనము ఈ బిజినెస్ వెబ్సైట్స్ని రూపొందించుకుంటాం. బిజినెస్ వెబ్సైట్స్ అంటే మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ లాంటివి చూసారు కదా, ఇవన్నీ కూడా బిజినెస్ వెబ్సైట్స్ అన్నమాట. దీంట్లో ఏముండాలంటే మెయిన్గా మనకు ఒక ప్రొడక్ట్ ఉండి దాన్ని మార్కెట్ చేయడానికి మనం ఒక సైట్ అనేది ఏర్పాటు చేసుకుంటాం అన్నమాట. మనకు ఒక ప్రోడక్ట్ ఉండాలి, ఆ ప్రోడక్ట్ని మార్కెట్ చేయడానికి మనం ఒక బిజినెస్ వెబ్సైట్ని రూపొందించుకుంటాం. దాన్నే బిజినెస్ వెబ్సైట్ అంటారు, సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈ-కామర్స్ వెబ్సైట్. ఈ-కామర్స్ వెబ్సైట్ అంటే మనకు తెలిసిందే. ఈ-కామర్స్ వెబ్సైట్ ఏమేమి ఉన్నాయి? అమెజాన్ ఆన్లైన్ షాపింగ్, ఇది వన్ టైప్ ఆఫ్ ఈ-కామర్స్ వెబ్సైట్. థర్డ్ వన్ ఈ-కామర్స్ వెబ్సైట్స్. అండ్ ఫ్లిప్కార్ట్, ఇది కూడా ఈ-కామర్స్ వెబ్సైట్. ఇలాంటి వాటిని ఈ-కామర్స్ వెబ్సైట్స్ అంటారు. దీంట్లో ఏంటంటే ఈ-కామర్స్ వెబ్సైట్స్లో మనకు ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండి దాన్ని మార్కెట్ చేయడానికి మనం ఇలాంటి ఈ-కామర్స్ వెబ్సైట్స్ని ఉపయోగిస్తాం. ఇవి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తాయి. ఇలాంటి ఈ-కామర్స్ వెబ్సైట్స్ మనకు తయారు చేసుకోవాలి అంటే ఇది టెక్నికల్ నాలెడ్జ్గా తెలిసి ఉండాలి. అండ్ ప్రొఫెషనల్గా ఎవరైనా ప్రొఫెషనల్స్ని పెట్టి ఇలాంటి వెబ్సైట్స్ని తయారు చేపిస్తారు అనమాట. అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, చూసారు కదా ఇక్కడ, కార్లు, వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్, ఇలాంటి అన్నిటిని కూడా సెల్ చేస్తారు ఈ కామర్స్ వెబ్సైట్. ఇది ఈ కామర్స్ వెబ్సైట్ గురించి. ఇంకొకటి న్యూస్ వెబ్సైట్స్. న్యూస్ వెబ్సైట్స్లో ఏముంటాయి? మెయిన్గా రాజకీయంగా సంబంధించి కానీ, అంటే సినిమాలు కానీ, ఫైనాన్స్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం కంటెంట్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా డైలీ అప్డేట్ చేయడం ద్వారా
మనం న్యూస్ అనేది స్ప్రెడ్ చేయొచ్చు. ఇలాంటి వాటికి ఉపయోగించే వెబ్సైట్స్ని న్యూస్ వెబ్సైట్స్ అంటాం. ఓకే, ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వెబ్సైట్స్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ వెబ్సైట్స్లో మెయిన్గా ఏదైనా యూజర్ ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి, వాటికి మనం ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏది యూజ్ చేస్తున్నామంటే క్వొరా, QUORA, క్వొరా అనే వెబ్సైట్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ క్వొరా ఉంది కదా, ఈ క్వొరా అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్ వెబ్సైట్. దీంట్లో లాగిన్ అయ్యి మనము ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ టైప్ చేయడం ద్వారా ఇంకో పర్సన్ ఎవరైతే క్వొరాలో జాయిన్ అయి ఉంటారో వాళ్ళు మనకు ఆన్సర్ చెప్తారు. సో ఇది క్వొరా, క్వశ్చన్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అన్నమాట. ఇది ఇంకొకటి ఆన్లైన్ కమ్యూనిటీ. ఇది మన జనరల్గా మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆన్లైన్ కమ్యూనిటీ అంటే మనకు ఇప్పుడు ఫేస్బుక్ ఎలా ఉందో అలా అన్నమాట. ఒకే రకమైన అంటే సేమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, అంటే ఒకే రకమైన ఇన్ఫర్మేషన్ని మనం ఒకటే చోట చేర్చి దాని ద్వారా ఒక కమ్యూనిటీ అనేది ఏర్పాటు చేస్తాం. దాన్ని ఆన్లైన్ కమ్యూనిటీ అంటారు. అలాంటి వాటి కూడా వెబ్సైట్స్ని యూజ్ చేస్తారు. మనం చూసిందే ఫేస్బుక్ గ్రూప్స్. ఫేస్బుక్ అనేది ఒక ఆన్లైన్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ అన్నమాట. ఓకే, దీంట్లో ఇది ఆన్లైన్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ వెబ్సైట్స్ అయిపోయిన తర్వాత బిజినెస్ డిక్షనరీ అనే వెబ్సైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. బిజినెస్ డిక్షనరీ అంటే ఇది మెయిన్గా ఇలాంటి వెబ్సైట్స్ దేని మీద ఫోకస్ చేస్తాయంటే లోకల్గా ఉండే ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేస్తాయి అన్నమాట. దీంట్లో మెయిన్గా మనము గూగుల్ మై బిజినెస్, అంటే మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, గూగుల్ మై బిజినెస్ని ఎలా క్రియేట్ చేయాలనేసి, అది బిజినెస్ డైరెక్టరీ కిందకి వస్తుంది. అది కూడా ఒక వెబ్సైట్. సో అది బిజినెస్ డైరెక్టరీ వెబ్సైట్ అన్నమాట. ఇంకా కొన్ని ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కూపన్ వెబ్సైట్స్. ఈ కూపన్ వెబ్సైట్స్ అంటే చాలామంది ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ కొనడానికి ముందు వాటికి సంబంధించిన డిస్కౌంట్స్ కూపన్స్ని, ఆఫర్ కూపన్స్ని, క్యాష్ బ్యాక్ల గురించి కానీ, ప్రోమో కూపన్స్ గురించి కానీ సెర్చ్ చేస్తారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం ఆన్లైన్లో సెర్చ్ కొనాలి అంటే వాడు ఆఫర్ ప్యాక్స్ ఇస్తుంటాడు, లేదా డిస్కౌంట్ కూపన్స్ ఇస్తుంటాడు. ఇలాంటి గురించి కూడా కొంతమంది సెర్చ్ చేస్తుంటారు. వీటిని ఉపయోగించడం వల్ల మనకు కొద్దిగా బెనిఫిట్ అనేది వస్తుంది, కొద్దిగా ఖర్చు అనేది తగ్గుతుంది. అంటే వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ని 1000 రూపీస్కి అమ్మారనుకోండి, మనకు ఈ కూపన్ని అప్లై చేయడం ద్వారా దాంట్లో ఒక 50 రూపీస్ తగ్గుతుంది. సో ఇలాంటి వెబ్సైట్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి ఇలాంటి కూపన్ వెబ్సైట్స్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉపయోగించడం చాలా క్రిటికల్గా ఉంది. ఎందుకంటే అలాంటి కూపన్ కోడ్స్ ద్వారా కూడా మన బ్యాంక్ అకౌంట్ని హ్యాక్ చేసే మార్గాలు ఉన్నాయన్నమాట. సో వీటి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని తర్వాత మల్టీలింగ్వల్ సైట్స్ అనేవి ఉన్నాయి కొన్ని. వీటిలో ఒక సైట్ని తెలుగులోగిన చేయాలనుకున్నాం అనుకోండి, వెబ్సైట్ని ఒక తెలుగులో మనం చేయాలి, ఒక వెబ్సైట్ని రూపొందించాలి అనుకుంటే ఇది ఇంగ్లీష్లో నడిపితే బాగుండదు అనే ఆలోచన ఏదైనా ఉందనుకోండి, దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఏదంటే ఒకవేళ వెబ్సైట్స్లో వర్డ్ ప్రెస్లో లభించే Gtranslate అనే ప్లగ్గిన్ యూజ్ చేసామనుకోండి, ఇంగ్లీష్లో మనం ఏదైనా టైప్ చేసినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసినా కూడా దాన్ని తెలుగులోకి ఆ కంటెంట్ అనేది మారిపోతుంది అన్నమాట. ఇది వర్డ్ ప్రెస్ అనే ప్లగిన్లో ఉంటుందన్నమాట, Gtranslate ప్లగిన్ అనేసి. సో దీన్ని మనకి ఇష్టం వచ్చిన భాషలో మార్చుకొని దాన్ని చదువుకోవచ్చు. ఇలాంటి ట్రాన్సాక్షన్ ప్లగిన్ల విషయంలో నిరంతరం కొత్త కొత్త ఫ్యాక్టర్స్ అనేది ఇంప్లిమెంట్ అనేది అవుతుంటాయి అన్నమాట. కాకపోతే మనం ఏంటంటే ఇలాంటి Gtranslate ప్లగిన్స్ అలాంటివి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయనేది డైలీ చెక్ చేస్తూ ఉండాలి. డైలీ చెక్ చేయడం వల్ల దాంట్లో డిఫరెన్సెస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు తెలుస్తుంటుంది. తర్వాత నెక్స్ట్ నీచే అఫ్లైడ్ సైట్స్ అనేది ఉన్నాయి. ఇదేంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది, లేకపోతే ఏదైనా యూజర్స్కి
మంచి యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి దాంట్లో మన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ మన ప్రొడక్ట్స్ని, అంటే మన ప్రొడక్ట్ అయి ఉండొచ్చు లేదా వేరే పర్సన్స్ యొక్క ప్రొడక్ట్ అయి ఉండొచ్చు, ఆ ప్రొడక్ట్స్ని మనం అమ్మడం ద్వారా కూడా మనము ఎంతో కొంత అమౌంట్ అనేది, ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. దీంట్లో మెయిన్గా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. దీంట్లో pickmyshaver.com అని ఒకటి చూడండి. ఇక్కడ దీనికి నేను జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తున్నాను. అఫిలియేట్ సైట్, నీచే అఫిలియేట్ సైట్ అనే సైట్స్ కనేటి ఇక్కడ చూడండి, pickmyshaver.com. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే షేవింగ్ మిషన్స్ గురించి వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు పాస్ చేస్తూ ఇంకా ఏం చేస్తున్నారు, ఇక్కడ చూడండి, ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, పానాసోనిక్ ఉంది, టాప్ 5 షేవర్స్ ఉన్నాయి, బ్రౌన్ షేవర్స్ ఉన్నాయి, ఫిలిప్స్ ఉన్నాయి, పానాసోనిక్ ఉంది, రిమైనింగ్ షేవర్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కొద్దిగా తెలుసు, ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూనే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్కి, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేవర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒకటి. ఈ నీచే అఫిలియేట్ సైట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ మోడల్ అన్నమాట. ఈ బిజినెస్ మోడల్ ద్వారా దీంట్లో మెయిన్గా ఉండే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఒకసారి ఈ బిజినెస్ మోడల్ అనేది క్లిక్ అయిందంటే మనం జస్ట్ అప్పుడప్పుడు అప్డేట్ చేయడం ద్వారా లైఫ్ లాంగ్ మనకు ఇన్ఫర్మేషన్ అనేది, ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది నీచే అఫిలియేటెడ్ వెబ్సైట్స్. అండ్ నెక్స్ట్ వన్, వీడియో ఆడియో సైట్స్. ఇది కూడా ఒక వెబ్సైట్. ఈ రకమైన వెబ్సైట్స్లో కంటెంట్ అంతా కూడా వీడియో కానీ ఆడియో రూపంలో కానీ ఉంటుంది. ఆడియో సైట్స్ని ఏమంటారంటే పాడ్కాస్టింగ్ వెబ్సైట్స్ అని ఉంటారు. ఈ పాడ్కాస్టింగ్ వెబ్సైట్స్లో ఓన్లీ ఆడియో రూపంలో మాత్రమే ఉంటుంది. మనకు తెలుసు కదా, వీడియో యూట్యూబ్ అని కానీ, విఎంఓ అని కానీ, ఆస్క్ ప్యాట్ అని కానీ ఒక వెబ్సైట్ చూడండి. ఆస్క్ప్యాట్ అనుకుందాం. ఆస్క్ప్యాట్ 2.0 వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఆస్క్ప్యాట్ 2.0 ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ చూడండి, ఆస్క్ప్యాట్ 2.0, ఏ వీక్లీ కోచింగ్ కాల్ ఆన్ ఆన్లైన్ బిజినెస్, బ్లాగింగ్, మార్కెటింగ్ అండ్ lifestyle design. Apply for an AskPat coaching call. You will be asked a series of questions about your business and will be given to opportunity to take 30-second audio pitch for your question. See the full submitting guidelines and read the AskPat privacy policy. అంటే వీడు ఏం చేస్తాడు, ఆస్క్ప్యాట్ అనేవాడు వీక్లీ వన్స్ కాల్ చేసి ఒకవేళ మనకు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ని సబ్మిట్ చేయొచ్చు, లేదంటే కొత్త బిజినెస్ గురించి అయినా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనమాట. ఎలాంటి, ఆల్రెడీ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ ఉందనుకోండి, ఆన్లైన్ బిజినెస్ గురించి చెప్తాడు, లేదంటే బ్లాగింగ్ ఉందనుకోండి, బ్లాగింగ్ గురించి చెప్తాడు, లేదా మార్కెటింగ్ గురించి. వీటన్నిటి గురించి కూడా సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వేస్తూ ఉంటాడు, సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మనం వాటికి ఆన్సర్ చెప్తూ ఉండాలి. ఆ ఆన్సర్ చెప్తూ ఉండడం వల్ల మనకు ఆల్రెడీ బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్కి సంబంధించి క్వశ్చన్స్ వేస్తాడు.
మనం ఆన్సర్ చెప్తాం. సో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, మన బిజినెస్ని ఆల్రెడీ ఉండే బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి ఏంటి అనేది ఈ వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంతకుముందు కొరా అనే వెబ్సైట్లో కూడా సేమ్, కొరా వెబ్సైట్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే మన బిజినెస్ గురించి ఏదైనా ఇంప్లిమెంట్స్ కావాలి, ఏదైనా మనకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేకపోతే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అడిగినా కొరాలో కూడా సేమ్ ఉంటుంది, ఆస్పాట్ కూడా సేమ్ ఉంటుంది. ఇది ఈరోజు వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఆల్మోస్ట్ 10 to 12 వెబ్సైట్స్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం గూగుల్ మై బిజినెస్ పేజ్లో కొద్దిగా గూగుల్ మై బిజినెస్ మనం కొన్ని టాపిక్స్ వరకు చెప్పాము గూగుల్ మై బిజినెస్లో. ఇంకొక 2 or 3 టాపిక్స్ పెండింగ్ ఉంటాయి థింగ్స్. ఫస్ట్ సైన్ ఇన్ చేద్దాం. గూగుల్ బై బిజినెస్ పేజ్ దేని కిందకి వస్తుందండి? బిజినెస్ డైరెక్టరీ కిందకి వస్తుంది. బిజినెస్ డైరెక్టరీ కింద గూగుల్ మై బిజినెస్ అనేది వస్తుంది. సో ఇది నా గూగుల్ మై బిజినెస్ పేజ్, ఇది నాది. ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ చెప్పాను. పోస్ట్ అంటే ఏమేమి పోస్ట్ చేయొచ్చు, ఓకే, ఆఫర్స్ యాడ్ చేయొచ్చు, ఇంకా ఏమైనా క్రియేట్ ప్రోడక్ట్ పోస్ట్. మనం ఏదైనా ఆఫర్ ఇస్తుంటే ఈ ప్రోడక్ట్ పోస్ట్ చేసామంటే ఆ ఆఫర్ అనేది గూగుల్ మై బిజినెస్లో చూపిస్తుంది. మన ఇన్ఫో ఇది. అండ్ ఇన్సైట్స్ అంటే మన దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎవరైతే మన వెబ్సైట్ని సెర్చ్ చేస్తారో, లేదా మన బిజినెస్ని చూస్తారో, లేదా డైరెక్ట్గా వచ్చి బిజినెస్ చేస్తారో వాళ్ళ దాని గురించి డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. డైరెక్షన్స్ ఎంతమంది చూశారు, ఎంతమంది మనల్ని ఆన్లైన్లో చూసారు అనేది ఇది. మనం ఫొటోస్ పేస్ట్ చేయొచ్చు, ఇంకా ఇంటీరియర్ ఫొటోస్, అవుటీరియర్ ఫొటోస్ ఏమైనా యాడ్ చేయొచ్చు. యూజర్స్ అంటే యూజర్స్ ఎంతమంది వచ్చారు. వెబ్సైట్ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ క్రియేట్ అండ్ యాడ్. ఈ క్రియేట్ అండ్ యాడ్ ఏంటంటే మనం మన బిజినెస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ గూగుల్ యాడ్స్ అనేది యూజ్ చేస్తారు. గూగుల్ యాడ్స్ యూజ్ చేయడం ద్వారా మనకు ఒక 1 కాస్ట్ పర్ క్లిక్ అనేది పడుతుంది. అంటే ఒక పర్సన్ వచ్చి మన వెబ్సైట్ని లేదా మన గూగుల్ మై బిజినెస్ పేజ్ని చూశాడంటే ఎంత ఖర్చు అవుతుంది, ఓకే, ఒక్కొక్క పర్సన్కి ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ చూడండి, వాట్స్ యువర్ మెయిన్ అడ్వర్టైజింగ్ గోల్. మీరు ఇది అడ్వర్టైజ్ చేస్తున్నారంటే మీ గోల్ ఏంటి? గెట్ మోర్ కాల్స్, గెట్ మోర్ వెబ్సైట్ సేల్స్ ఆన్ సైన్అప్స్, గెట్ మోర్ విజిట్ యువర్ ఫిజికల్ లొకేషన్. అంటే ఎక్కువ మంది కాల్స్ కావాలా నీకు, లేదంటే సైన్అప్ చేసుకోవాలన్నా, లేకపోతే డైరెక్ట్ మీ లొకేషన్కి వచ్చి చూడాలన్నా. ఓకే, డైరెక్ట్ మీది లొకేషన్ ఫిజికల్గా మీ స్టోర్ అవైలబిలిటీ ఉంటే గెట్ మోర్ విజిట్స్ ఆన్ యువర్ ఫిజికల్ లొకేషన్ అనేది పెట్టచ్చు. ఇప్పుడు జస్ట్ మనం ట్రై చేద్దాం. గెట్ మోర్ కాల్స్ అని క్లిక్ చేసాం, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ టెల్ us వేర్ పీపుల్ గో ఆఫ్టర్ దే క్లిక్ యువర్ యాడ్. వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఏ పేజ్లోకి వెళ్ళాలి అంటే, మన వెబ్సైట్ ఉంటే ఇక్కడ యువర్ వెబ్సైట్ అని పెట్టవచ్చు. ఇక్కడ నా వెబ్సైట్ ఉంది కాబట్టి యువర్ వెబ్సైట్ అంటే నా వెబ్సైట్ నేమ్ క్లిక్ చేసి ఇక్కడ పెట్టేశాను. లేదా బిజినెస్ ప్రొఫైల్, యువర్ బిజినెస్ ప్రొఫైల్ ఆప్టిమైజ్డ్ ఫర్ యువర్ యాడ్స్. మీ బిజినెస్ ప్రొఫైల్ ఏదైనా ఉంటే కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. అంటే ఫిజికల్గా ఫేస్బుక్ పేజ్ కానీ,
లేదా ట్విట్టర్ కానీ లింక్డ్ఇన్ కానీ అలాంటి బిజినెస్ ప్రొఫైల్స్ ఏమైనా ఉంటే కూడా అక్కడ పెట్టుకోవచ్చు. నాకు వెబ్సైట్ ఉంది కాబట్టి వెబ్సైట్ పెట్టాను. నెక్స్ట్ మనం వెబ్సైట్ పెట్టాం కాబట్టి వెబ్సైట్ నుంచి డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ నా వెబ్సైట్ ఇలా చూపిస్తుంది. ఓకే, నా డీటెయిల్స్ మొబైల్లో అయితే ఇలా ఉంటుంది. డెస్క్టాప్ క్లిక్ చేయాలి. డెస్క్టాప్లో అయితే ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నౌ ఇట్స్ టైమ్ టు రైట్ యువర్ యాడ్. ఇక్కడ మనం యాడ్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి, మనం ఒక పర్సన్ వచ్చి మన వెబ్సైట్ని చూడాలి అంటే యాడ్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి ఇక్కడ చెప్తుంది. హెడ్లైన్ 1లో నేను నా వెబ్సైట్ సంబంధించి పేరు పెట్టేశాను. హెడ్లైన్ 2లో ఏం పెట్టాను చూడండి, ఆన్లైన్ గూడ్స్ ఎక్స్చేంజ్ సర్వీస్. అంటే ఇది డిఫాల్ట్గా ఆటోమేటిక్గా తీసుకున్న లైన్స్ మాత్రమే. సో ఇక్కడ ఎత్తుకొండ బేస్డ్ ఈ కామర్స్ అని ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది. లుకింగ్ టు హ్యావ్ ప్రొడక్ట్స్ బ్రాట్ ఆన్ సోల్డ్ కన్వీనియంట్లీ, స్పీక్ విత్ అస్. ఫస్ట్ లైన్ ఇక్కడ మనం ఇక్కడ మాడిఫై చేసే కొద్దీ రైట్ సైడ్లో మనకు చూపిస్తుంది కదండి, ఇది స్కిల్ జాబ్స్ ఆన్లైన్ గూడ్స్ ఎక్స్చేంజ్ సర్వీస్ పత్తికొండ బేస్డ్. ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ హెడ్లైన్ 3 ఉంది కదా, హెడ్లైన్ 3 తీసేసాము పత్తికొండ బేస్డ్. ఇక్కడ చూడండి 3వ లైన్ పోయింది, హెడ్లైన్ 3 అని మాత్రమే ఉంది. హెడ్లైన్ 3లో ఏదైనా టైప్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంది. సో ఇది మనం తీసేస్తాం, హెడ్లైన్ 3గా ఉంటుంది. తర్వాత డిస్క్రిప్షన్ అంటే మన ప్రోడక్ట్ సంబంధించిన డిస్క్రిప్షన్ అండ్ సెకండ్ డిస్క్రిప్షన్ రాయొచ్చు అండ్ ప్రోడక్ట్ ఫోన్ నెంబర్ రాయొచ్చు. మన అడ్రస్ అనేది ఇక్కడ చూపించాలా లేదా అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి గెట్ డైరెక్షన్స్, మన అడ్రస్లో డైరెక్షన్స్ ఉంటే డైరెక్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. కాల్ బిజినెస్కి ఏమైనా నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్ని కూడా ఇక్కడ ఇవ్వచ్చు. సో కిందికి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ థర్డ్ హెడ్లైన్ అనేది యాడ్ చేయండి అంటుంది. చూస్తున్నారా ఇక్కడ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ కూడా లోకల్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ అన్ఎంప్లాయిడ్ అనేసి ఇక్కడ వచ్చేసింది. సో నెక్స్ట్ 30 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలంట, మనం 41 కొట్టాము. ఓకే 29 వచ్చాయి. నెక్స్ట్ యాడ్ కీవర్డ్ థీమ్స్ టు మ్యాచ్ యువర్ యాడ్ టు సర్చెస్. ఎవరైతే ఎలా సెర్చ్ చేస్తే వాళ్ళకు మన యాడ్ అనేది కనపడాలి. ఇక్కడ ఆల్రెడీ 6 చూపిస్తున్నాడు. ఈ 6 దాంట్లో ఏ కీవర్డ్ టైప్ చేసి సెర్చ్ చేసినా కూడా మన యాడ్ అనేది యూజర్కి కనిపిస్తుంది. ఇక్కడ ఇచ్చిన సెర్చెస్ చూడండి, ఈకామర్స్ ఏజెన్సీ, డిజిటల్ మార్కెటింగ్ ఈకామర్స్ ఏజెన్సీ, ఆన్లైన్ ఈకామర్స్ మార్కెటింగ్, ఈకామర్స్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్, ఈమెయిల్ మార్కెటింగ్ ఈకామర్స్ ఏజెన్సీ, ఈకామర్స్ సోషల్ మీడియా మార్కెటింగ్. దీంట్లో ఏ కీవర్డ్ అనేది టైప్ చేసినా సరే మన మై బిజినెస్ పేజ్ అనేది వాళ్ళకు చూపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. ఎలక్ట్రానిక్ టికెట్స్ అంటే మనం ఏమైనా ఆన్లైన్లో టికెట్స్ అమ్ముతున్నామా, లేదు. ఆన్లైన్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ కాదు. మొబైల్ ఈకామర్స్ అప్లికేషన్ కాదు. ఈకామర్స్ వెబ్సైట్ డెవలప్మెంట్ కాదు. ఈకామర్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. మనకు రిలేటెడ్ ఏముంది, ప్రస్తుతానికి ఏదో ఒకటి యాడ్ చేసాం, జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే. ఇక్కడ మనం ఏమైతే యాడ్ చేసామో ఇక్కడ యాడ్ అవుతుంటాయి. ఈ సర్చెస్, ఈ కీవర్డ్స్ టైప్ చేసినా సరే మనకు వెబ్సైట్ అనేది కనిపిస్తుంది.
See, up next, show your ad in the right places. Your ad shows ఇక్కడ మన అడ్రస్, అడ్వర్టైజ్ ద నియర్ అండ్ అడ్రస్, అంటే నాకు పత్తికొండకు సంబంధించి లొకేషన్ చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నేను అడ్రస్ అనేది యాడ్ చేశాను కాబట్టి పత్తికొండ లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ మనం పత్తికొండ లొకేషన్ నుంచి ఎన్ని కిలోమీటర్ల వరకు, అప్ టు 65 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం పత్తికొండ లొకేషన్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వరకు అయితే మన యాడ్ అనేది పబ్లిష్ అవ్వాలి అని అనుకుంటున్నామో అన్ని కిలోమీటర్లు మనం ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు. ఒక 30 కిలోమీటర్స్ పెట్టి చూద్దాం ఒకసారి. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు, అడ్వర్టైజ్ ఇన్ స్పెసిఫిక్ జిప్ కోడ్ సిటీస్ అండ్ రీజన్స్. ఏదైనా పిన్ కోడ్ తెలిసిందనుకోండి, ఆ పిన్ కోడ్లో సంబంధించి మన వెబ్సైట్ అనేది బిజినెస్ పేజ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి, అక్కడ ఉండే వాళ్ళకి తెలియాలి అంటే కూడా మనం సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ పిన్ కోడ్ అనేది ఇచ్చుకోవచ్చు, లేదా అడ్రస్ తెలిసినా కూడా అడ్రస్ ఇవ్వచ్చు. సో నేను 30 కిలోమీటర్స్ విత్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ పెట్టాను. ఇక్కడ చూడండి, సెట్ బడ్జెట్ టు గెట్ ద రిజల్ట్స్ యూ వాంట్. ఓకే, మనం ఏం కావాలనుకున్నాం, ఫిజికల్గా కాల్స్ రావాలి అనుకుంటున్నాం. ఫిజికల్గా కాల్స్ రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ బడ్జెట్ అనేది క్రియేట్ చేయాలి. చూడండి, 500 రూపీస్ డైలీ యావరేజ్, 50,200 మంత్లీ మ్యాక్స్, గెట్ అన్ ఎస్టిమేటెడ్ 660 to 970 యాడ్ క్లిక్స్ ఈచ్ మంత్. ఒక నెలకు 660 నుంచి 970 యాడ్ క్లిక్స్ అనేది వస్తాయి. దానికి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలి, 500 రూపీస్ ఖర్చు పెట్టాలి మనం. అప్పుడు మంత్లీ ఎంత అవుతుంది, 15,200 అవుతుంది. సో దాని పరంగా కాస్ట్ పర్ క్లిక్ అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, మనం 970 తీసుకున్నామంటే 15,200. ఒకసారి చూద్దాం. $15,200 divided by 970 అంటే 15 రూపీస్ 67 పైస్ పడుతుంది. ఈచ్ పర్సన్, ఒక్కొక్క పర్సన్ వచ్చి మన యాడ్ని క్లిక్ చేయాలి అంటే 15 రూపీస్ 67 పైస్ పడుతుంది. అంటే డైలీ 500 రూపీస్ కాస్ట్ చేసి మంత్లీ 15,200 రూపీస్ పెట్టగలిగితే మనకు 970 మెంబర్స్ మన వెబ్సైట్ని చూస్తారు. నెక్స్ట్, రికమెండెడ్ ఫర్ యూ 621 డైలీ అండ్ మంత్లీ 18,878. ఇది 1491 డైలీ యావరేజ్ వేసుకుంటే 45,326 మంత్లీ. లేకపోతే ఇక్కడ ఎంటర్ యువర్ ఓన్ బడ్జెట్ అని కూడా ఉంది. మినిమం ఉండాలంటే ఇక్కడ 469. టిపికల్ కాంపిటీటర్ బడ్జెట్ అంత ఉంది. జస్ట్ 100 యూజ్ చేద్దాం. ఇక్కడ చూడండి, 100 రూపీస్ పెడితే ఇక్కడ ఏం చూపిస్తుంది, విత్ ఎ బడ్జెట్ లోయర్ దాన్ యువర్ కాంపిటీటర్ రేంజ్ యువర్ యాడ్స్ మే నాట్ గెట్ యువర్ నోటీసబుల్ రిజల్ట్స్. మీరు ఇందాక ఏదైతే చూసారో రిజల్ట్స్ అవన్నీ రావాలంటే మినిమం కాంపిటీటర్ ఎంత పెడుతున్నా డైలీ యావరేజ్ అంటే మనం 100 రూపీస్ ప్రకారం పెట్టుకుంటే 3,040 రూపీస్ అవుతుంది మంత్లీ. అదే కాంపిటీటర్ ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, కాంపిటీటర్ అనేవాడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఎంత ఉంది, 465 రూపీస్ పెడుతున్నాడు డైలీ. మనం 100 రూపీస్ పెడితే వానికన్నా తక్కువ క్లిక్స్ వస్తాయి. మేబీ ఇట్ మే బీ ఆర్ మే నాట్ బీ యూజ్ఫుల్ ఫర్ అస్. 100 రూపీస్ పెట్టినా కూడా మనకు క్లిక్స్ రాకపోవచ్చు. ఓకే, జస్ట్ మీకు చూపించడానికి మాత్రం 100 పెట్టాము. అండ్ నెక్స్ట్ చూడండి, రివ్యూ యువర్ క్యాంపెయిన్ టు బి షూర్ ఇఫ్ రైట్. ఒకసారి రివ్యూ చేసుకోండి మీ క్యాంపెయిన్ అనేది అని చెప్తుంది. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ఫోన్ కాల్స్ కావాలి మనకు, వెబ్సైట్కి వెళ్ళాలి. వెబ్సైట్ మనం క్లిక్ చేయగానే బిజినెస్ నేమ్ ఉంది, మన టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసాం, ఫోన్ నెంబర్ పెట్టాం, లొకేషన్ పెట్టాం, కీవర్డ్ థీమ్స్ పెట్టాం, బడ్జెట్ 100 per డైలీ. ఓకే, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు మన డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అనేది అడుగుతుంది. సో అప్పుడు
మన డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇస్తే టోటల్ అమౌంట్ అనేది డిడక్ట్ అయ్యి మనకు గూగుల్ యాడ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో వాడు చెప్పిన దాని ప్రకారం డైలీ 400 రూపీస్ పైన పెడితేనే లేదా 600 రూపీస్ పైన పెడితేనే మన గూగుల్ యాడ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ మనం కోరుకున్నాం. మనం ఇక్కడ ఏం చేస్తాం, క్యాంపెయిన్ గోల్ ఏం పెట్టుకున్నాం, ఫోన్ కాల్స్ అనేది. సో ఫోన్ కాల్స్ అనేది మనకు రావాలి అంటే అంత పైన మాత్రమే ఉంటేనే మనకు ఫోన్ కాల్స్ అనేది వస్తాయి. సో ఇది గూగుల్ యాడ్స్కి సంబంధించి. ఓకే, ఈరోజు ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను క్లాసు గూగుల్ యాడ్స్ వరకు. నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్ మనం రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.